వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం కూడలినందు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోళ ఆనంద్ నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమాయకులైన పర్యాటకులు 28 మంది ప్రాణాలు కోల్పోయారని వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఘనంగా నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోళ ఆనంద్. ఖబర్దార్ పాకిస్తాన్ తీవ్రవాదులారా, ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్. ఒకరండి చూపించేటట్టు ఇండియా వెనక్కి వేస్తున్నారు. వంట బాల్ వేస్తారు. ఏ ఒకరు కూడా తలకాయలు ఉన్నాం మన వాళ్ళకి. చూస్తున్నారు నా కొడుకులు కాలేదు కనిపించాలి కదా. ఈ లంజా కొడుకులు అమ్మ పుట్టిన నా కొడుకులు కాదు, వీళ్ళు దేశద్రోహ నా కొడుకులు. ఏమే జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో పహల్గాం పట్టణానికి సమీపంలో జరిగినటువంటి మారణ హోమం ఈ పాకిస్తాన్ దుర్మార్గంతో ఉన్నటువంటి రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఈ రోజు భయాందోళన సృష్టించి మరి పర్యాటకులు రాకుండా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఏ రకంగా పాకిస్తాన్ నాశనం అయిపోయిందో అదే రకంగా జమ్మూ కాశ్మీర్ కూడా దెబ్బతినాలనే ఉద్దేశంతో ఈ కుట్ర జరిగింది. దానికి అమాయకుల్ని ఎవరైతే యాత్రికులు టూరిస్టులు ఎవరైతే వెళ్ళారో చూద్దామని వాళ్ళని అమాయకులు బలిగొన్నారు. ఒరే నిలబడండి రా, మీకు దమ్ముంటే మీరు పర్యాటకుల మీద అమాయకుల మీద ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చనిపోయినారు, తెలంగాణ నుంచి కూడా చనిపోయినారు, మరి కర్ణాటక నుంచి చనిపోయినారు. ఎన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళారు, వారిని చంపుతారా మీరు అకాలంగా? ఈ రోజు వాళ్ళ నలుగురు ఫోటోలు కూడా దొరికాయి. నా కొడుకుల్ని తగలబెట్టడం కూడా జరిగింది. శక్తితో ఆ దేశాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి తప్ప తీవ్రవాదంతో ప్రపంచాన్ని దేశాన్ని భారతదేశాన్ని బెదిరించాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము తెలుసుకోండి. మరి హిందువులంతా ఏకతాటిపై రండి. ఈ దుర్మార్గమైనటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని ఆ దేశానికి టెర్రరిస్ట్ దేశంగా నామకరణం చేయాలా? ఇది మేమందరం కోరుతున్నటువంటి డిమాండ్. ఇది ఆ దేశానికి టెర్రరిస్ట్ దేశంగా ఉండాలని చెప్పి నిన్న ఎవరైతే అన్యాయంగా అకాలంగా మరణం చెందారో వారందరినీ మేమందరం కూడా శ్రీకాళహస్తి అటు భారతీయ జనతా పార్టీ ప్రజలు, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళం అందరూ కూడా వచ్చారు. ఏబీవీపీ విద్యార్థులు వచ్చారు. వారందరి తరఫున మేము వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలంతా కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ